నిల్మ వచ్చే లోక్సభ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు కూడా తెలంగాణలో అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కావచ్చు, లేదంటే ఈ వడపోతలు కావచ్చు, ఇవన్నీ జోరుగా సాగుతున్న పరిస్థితి. ఎందుకంటే దాదాపు 17 లోక్సభ స్థానాలను ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా కైవసం చేసుకోవాలనే దాంట్లో ఉన్నటువంటి పరిస్థితులు. ఇటు బీఆర్ఎస్ ఇప్పటికే 4 తర్వాత బీజేపీ 9 మందిని ప్రకటించాయి. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా సమాలోచనలు వడపోతలు చేస్తున్న పరిస్థితి తెలంగాణలో కనిపిస్తా ఉంది. రైట్, చూద్దాం. వచ్చే లోక్సభ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఖరారును ముమ్మరం చేశాయి. తెలంగాణలో 17 లోక్సభ సీట్లకు గాను బీజేపీ 9 సీట్లలో, బీఆర్ఎస్ 4 సీట్లలో అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ కూడా ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టీతో భేటీ అయిన స్క్రీనింగ్ కమిటీ 10కి పైగా సీట్లలో అభ్యర్థులను ప్రాధాన్యాల వారీగా గుర్తించింది. ఢిల్లీలో రేపు సమావేశం కానున్న ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ తొలి జాబితాను ఖరారు చేయనుంది. ఇక ఇప్పటికే స్పష్టత వచ్చిన 9 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసి అదే రోజు ప్రకటించనున్నట్లు ఇక చెబుతున్నారు. ఇక మహబూబ్ నగర్ లో ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్రరెడ్డి తమ అభ్యర్థి అని సీఎం రేవంత్ ఇప్పటికే ప్రకటించారు. ఇక మల్కాజ్గిరి సీటును సినీ హీరో అల్లు అర్జున్ మామ అయిన చంద్రశేఖర్ రెడ్డికి, చేవెళ్ల సీటును వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డికి కేటాయించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇక సికింద్రాబాద్ లో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నల్గొండ సీటుకు మాజీ మంత్రి జానారెడ్డి లేదా ఆయన తనయుడు రఘువీర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయనున్నట్లు సమాచారం. నిజామాబాద్ సీటును ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. మెదక్లో ముదిరాజ్ నేత నీలం మధు, జహీరాబాద్ లో మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ అభ్యర్థిత్వాలు ఖరారైనట్లేనని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పున్నం ప్రభాకర్ కోసం హుస్నాబాద్ సీటును వదులుకున్న ప్రవీణ్ రెడ్డితో పాటు వెలమ సామాజిక వర్గ నేత రాజేందర్ రావు పేర్లను కరీంనగర్ సీటు కోసం పరిశీలిస్తున్నారు. రైట్, ఇక హైదరాబాద్ నుంచి పార్టీ నేత మస్కతితో పాటు మరో మహిళ పేరు కూడా వినిపిస్తా ఉంది. ఇక వరంగల్ సీటుకు దొమ్మాట సాంబయ్య పేరు కూడా ఖరారయ్యే సూచనలు అయితే కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, కాంగ్రెస్ వడపోతలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. లోక్సభ ఏదైతే అభ్యర్థులకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టింది. 14 సీట్లకు పైగానే కాంగ్రెస్ గెలవాలని ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగానే అభ్యర్థుల ఎంపిక కూడా కొనసాగుతోంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి హాజరవుతారు. ఇప్పటికే ఈ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పూర్తి స్వేచ్ఛను రేవంత్ కు అప్పగిస్తూ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది. సునీల్ కనుగోలుతో చర్చించినటువంటి రేవంత్ గెలుపు గుర్రా అనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే రెండు సర్వేలు కూడా చేశారు. తెలంగాణలో పార్లమెంటు అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుంది అని నియోజకవర్గాల వారీగా షార్ట్ లిస్ట్ తయారు చేశారు. అభ్యర్థుల గెలుపు సామర్థ్యాలు, దాంతో పాటు వాళ్లకు ప్రజల్లో ఉన్నటువంటి అన్నిటిని దృష్టిలో పెట్టుకోవడంతో పాటు ఇటు సామాజిక సమీకరణలు కూడా దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక ఉంటుందని రేవంత్ రెడ్డి నిన్న తెలిపారు. ఇక 17 లోక్సభ స్థానాలకు కనీసం 15 గెలవాలని రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నారు. దాంతో పాటు ఇటు బీఆర్ఎస్ ని కట్టడి చేయడానికి ఒక సవాల్ కూడా విసిరారు. బీఆర్ఎస్ కు దమ్ముంటే కనీసం ఒక్క సీట్ అయినా పార్లమెంటు ఎన్నికల్లో గెలవాలని వాళ్ళకు ఒక ఓపెన్ ఛాలెంజ్ కూడా చేసినటువంటి నేపథ్యంలో మెజార్టీ సీట్లను కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా చెల్లా వంశీచంద్రరెడ్డిని రేవంత్ ప్రకటించారు. ఇక ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో కూడా దూకుడుగా వెళ్ళాలి. ముఖ్యంగా గత ప్రభుత్వ వైఫల్యాలు, తప్పులు ప్రజలకు ఎక్స్పోజ్ చేయాలని రేవంత్ భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పటికే ఇటు కోస్గి బహిరంగ సభ, అదేవిధంగా చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలు నిర్వహించారు. ఈ రోజు మహబూబ్ నగర్ లో ప్రజా దీవెన సభను కాంగ్రెస్ నిర్వహిస్తుంది. ఈ రోజు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి కార్యకర్తల్లో ఒక జోష్ నింపే ప్రయత్నం ఇప్పటికే రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారు. ఈ రోజు సభతోని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కి, కాంగ్రెస్ పార్టీ లీడర్లకు రేవంత్ రెడ్డి ఒక దిశానిర్దేశం చేయనున్నారు. మెజార్టీ సీట్లు గెలిస్తేనే కాంగ్రెస్ ఇమేజ్ ఒక స్థాయిలో ఉంటుందని ఆయన కార్యకర్తలకు చెప్పనున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.